ఛానల్. ఇప్పుడు నేను పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే దగ్గర కేవలం 10 మీటర్ల దూరంలో ఉన్న కోబ్రా వ్యాలీలో ఉన్నాను. ఈరోజు మనము ఈ విలేజ్ను ఎక్స్ప్లోర్ చేద్దాము. కాశ్మీరీ వాళ్ళ ఇంటి నిర్మాణం ఎలా ఉంటుంది, వాళ్ళ ఆచార సంప్రదాయాలు ఎలా ఉంటాయి అనే విషయాలను గురించి తెలుసుకుందాము. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. మరియు ఈ కాశ్మీరీ సిరీస్ మిస్ అయిన వారు ఎవరైనా ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. కాశ్మీర్లోని పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంగా ఉన్న గ్రామాలు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందాయి. ఈ ప్రాంతాలు భూమి మీద స్వర్గానికి సమానంగా భావించబడతాయి. నీలిరంగు నదులు మరియు మంచుతో కప్పబడిన పర్వతాలు, నీలం నది ఈ ప్రాంతానికి మరింత అందాన్ని జోడిస్తుంది. सर जी, आपका ये नाइफ बताओ थोड़ा। हाँ, कैसे तो अलग दिखता है? 1 मिनट। अलग दिखता है, आप देखो कोई हाथ ఇది గ్రిప్ అంత సన్నగా పొడగా ఉంది. ఇది గ్రిప్కి ఎలా ఉంటుంది? సన్నగా पकड़ दो सर. थैंक यू वेरी मच. ये ग्रिप के लिए? हाँ, ये हो गया हाथ में ग्रिप के लिए. ओके, ये हो गया आगे से काट लेंगे. ओके. ये क्या वो पाकिस्तान से है वो? ये हाँ, वो तो पाकिस्तान में था. पूरा पाकिस्तान? आपने तो देखा होगा रात में. हाँ, आप कहाँ स्टे कहाँ किया? हमारा टेंट में, हमारा ओन टेंट में. आपका वो. हाँ, हमारा. थैंक यू. ఈ కొడవలి చూసారా ఎంత వెరైటీగా ఉందో, చాలా సన్నగాను, ఈ కొడవలి యొక్క హ్యాండిల్ చాలా విచిత్రంగాను ఉన్నాయి. గడ్డిని కోస్తున్నప్పుడు హ్యాండిల్ జారిపోకుండా గట్టి పట్టునిస్తుంది, మరియు గడ్డి కోస్తున్నప్పుడు చేతులు తెగిపోకుండా ఈ హ్యాండిల్ సంరక్షిస్తుంది. ఇతను తన ఇంటికి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఇటువంటి కత్తి కూడా గిఫ్ట్గా ఇస్తాను అన్నారు. మేము తిరిగి వెళ్ళేటప్పుడు చాలా ఆర్మీ వాళ్ళ చెకింగ్స్ ఉంటాయి, అందువల్ల కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల మేము తీసుకోలేదు. ఈ చెట్టు యొక్క ఆకులు ఎంత వింతగా ఉన్నాయో చూడండి. ఇటువంటి చెట్టును నేను మాత్రం ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్లు అన్నీ కూడా ఆక్రూట్ చెట్లు. వీటిని వాల్నట్స్ అంటారు. ఈ ఆక్రూట్స్ మన ఆరోగ్యానికి చాలా మంచిది. పాకిస్తాన్లో ఉన్న ఈ కొండపైన కనిపిస్తున్న ఆ ఊరి పేరు నియాజ్ పీర్ అంటారు. మనకు కనిపిస్తున్న ఈ గ్రీన్ కలర్ బిల్డింగ్ మసీదు.
అక్కడ ఆగు బస్సు, ఇక్కడ ఆగు. అక్కడ ఆగంటే అర్థం కావట్లా నడుతున్నావు. రా. మనకు ఎదురుగా కనిపిస్తున్న ఆ రోడ్డు పాకిస్తాన్లోని ముజఫరాబాద్, అబోటాబాద్ వెళ్లే రోడ్డు. ఆర్మీ ఉండదు, ఆర్మీ. ఇప్పుడు మనము కాశ్మీరీ వాళ్ళు ఇల్లు ఎలా ఉంటుంది, వాళ్ళ ఇళ్లను ఎలా నిర్మించుకుంటారు అనే విషయాలను తెలుసుకుందాము. కాశ్మీరీ ప్రజలు వాళ్ళ ఇళ్లను ఫైన్ వుడ్తో నిర్మించుకుంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ ఇంటిని 2 అంతస్తులుగా కానీ 3 అంతస్తులుగా కానీ నిర్మించుకుంటారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం వాళ్ళ పశువుల కోసం విడివిడిగా గదులను నిర్మించారు. యాక్స్, గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్ళు, బాతులు, వీటికి విడివిడిగా గదులు ఉంటాయి. ఇక్కడ మంచు వల్ల వచ్చే అధికమైన చలిని తట్టుకునేలా గదులను నిర్మిస్తారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళ ఇల్లు ఎలా ఉందో చూద్దాము. కాశ్మీరీ సంప్రదాయం ప్రకారం వాళ్ళు ప్రతి ఇంటిని కార్పెట్తో ఫ్లోర్ మొత్తం పరిచి ఉంచుతారు. ఇది కిచెన్ మరియు డైనింగ్ రూమ్. కాశ్మీరీ సాంప్రదాయం ప్రకారం కిచెన్తోనే డైనింగ్ కూడా కలిసి ఉంటుంది. వీళ్ళు మ్యాక్సిమం కింద కూర్చునే భోజనం చేస్తారు. చలికాలంలో రూమ్ వేడి కోసం ఇందులో చలిమంటను వేస్తారు. ఇదిగోండి, ఇక్కడ కూడా షాహీ సమోవర్ ఉంది, చూసారా? దీనిలో టీని తయారు చేసుకుంటారు.
ఇదంతా కూడా కిచెన్, వాషింగ్ ఏరియా. ఇది డైనింగ్ రూమ్. ఇక్కడ వీళ్ళందరూ కలిసి భోజనం చేస్తారు. ఇది వాళ్ళ బెడ్రూమ్. వీళ్ళ సాంప్రదాయం ప్రకారం కింద కూర్చోడానికే ఇష్టపడతారు. ఇక్కడ వాష్రూమ్ ఉంటుంది. పై ఫ్లోర్లో ఏముందో చూద్దాము. పైన లివింగ్ రూమ్, చిల్డ్రన్ రూమ్, బెడ్రూమ్ ఉన్నాయి. ఇక్కడ నుండి పాకిస్తాన్ ఎంత క్లియర్ గా కనిపిస్తుందో చూడండి. వీళ్ళ బాబు చూడండి, నన్ను చూడగానే కొత్త మనిషి అని కూడా లేకుండా నా దగ్గరకు వచ్చి ఎంత ప్రేమగా నన్ను హగ్ చేసుకున్నాడో చూడండి. ఈ బాబు కలర్, అతని కళ్ళు ఎంత బాగున్నాయో. ఇది ఒక విలేజ్ గెస్ట్ హౌస్. కీరన్ వ్యాలీలో లగ్జరీ స్టే ఉండాలి అంటే విలేజ్ వాకింగ్ గెస్ట్ హౌస్ మీకు కావాలి అంటే దీనిని బుక్ చేసుకోవచ్చు. చాలా నీట్గా డీసెంట్గా ఉంది. ఇక్కడ మొత్తం 6 లగ్జరీ రూమ్స్ ఉన్నాయి.
వెల్ ఫర్నిష్డ్. మీరు సెల్ఫ్ కుకింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంది. హాట్ వాటర్ ఫెసిలిటీ, వైఫై ఫెసిలిటీ కూడా ఉంటుంది. రీజనబుల్ ప్రైస్, లగ్జరీ అకామిడేషన్. గెస్ట్ హౌస్ నుండి పాకిస్తాన్ వ్యూ మొత్తం కనిపిస్తుంది. మాకైతే ఈ హోటల్ చాలా బాగా నచ్చింది. ఎవరైనా కీరన్ వెళ్ళాలి అనుకుంటే రూమ్ బుకింగ్ కోసం వీళ్ళని కాంటాక్ట్ చేసుకోండి. ఈ గెస్ట్ హౌస్ పేరు విలేజ్ వాక్ గెస్ట్ హౌస్. ఈ గెస్ట్ హౌస్ ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ది. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టి షేర్ చేయండి.